హలో గైస్, ఐఎమ్ విఘ్నేష్. అసలు ఈరోజు ఇంకా 1 మంత్ మనకి ఎగ్జాక్ట్ ఈ రోజు నుంచి మనకి ఇంకొక 1 మంతే ఉన్నది ఈ సెట్ ఎగ్జామ్‌కి. మేబీ ఈ వీక్‌లో మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ రావచ్చు మేబీ. అండ్ 1 మంత్ ఉన్నది. 1 మంత్ కొంతమందిది సిలబస్ పూర్తిగా కంప్లీట్ కావచ్చు. కొంతమంది 50%, కొంతమంది అసలే కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారు. అయిపోయిన వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, అయిపోయిన వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను లాస్ట్ ఇయర్. ఓకే. ఈ టైంలో మనం ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనము ఆ టైం మోస్ట్ ఎఫిషియెంట్గా మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో అయిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు, నాది ఇంకా సిలబసే కంప్లీట్ కాలేదు కదా అనేసి టెన్షన్కి లోనవుతుంటారు. దీనివల్ల మీరు ఇది తప్పించడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని స్క్రోల్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక్కడ టైం బొక్క పడుతూనే ఉంటుంది. ఈ సిలబస్ కూడా ఉన్నది అట్లనే ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ బిఫోర్ కూడా ఆ సిలబస్ అట్లనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 మంత్ అట్లీస్ట్ నేను 2 months బ్యాకే చెప్పాను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి అని. ప్లీజ్ ఈ 1 month డిలీట్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి పక్కన పెట్టుకుని జస్ట్ ఈ 1 month కొంచెం గట్టిగా ఫోకస్ చేయండి అబ్బా. ఎందుకనంటే ఈ 1 month మీ 4 years లైఫ్ని డిసైడ్ చేస్తుంది, 4 years కాలేజ్ని డిసైడ్ చేస్తుంది, 3 years కాలేజ్ మేబీ ఈ సెట్కి 3 years కాలేజ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 1 month అట్లీస్ట్ 1 month 2 months బ్యాక్ ఈ 1 month కొద్దిగా వాట్సాప్కి, ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండి సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఒక 5 to 10 years మ్యాథ్స్ 8 మినిమం 5 years క్వశ్చన్ పేపర్స్ అనేవి తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ మీ కోర్కి సంబంధించిన కోర్కి అండ్ మీ ఇది ఎంపీసీ సంబంధించిన సబ్జెక్ట్స్. ఎంపీసీ ఏం చేస్తారు, ఈ 1 month మీరు ఏ క్లాసెస్ వినకండి, ఏ నోట్ మేకింగ్ చేసుకోకండి. సింపుల్గా ఏం చేస్తారంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోండి. మినిమం 5 years మ్యాథ్స్ 8 years సరిపోతుంది బరాబర్. మీరు ఏం చేస్తారు, అవే ప్రాక్టీస్ చేయండి. ఆ 4 options ఇస్తాయి కదా మీకు. ఒక క్వశ్చన్ వచ్చినాక 4 options ఉంటాయి కదా. ఆ 4 options ఏం చేస్తారంటే, క్వశ్చన్ చదివేసి ఆ 4 options నాకు ఎందుకు ఇచ్చాను, ఆ 4 options యొక్క ఆన్సర్స్ తెలుసుకో. ఈ ఆప్షన్కి ఆన్సర్ ఏంటి, ఈ ఆప్షన్కి బి ఆన్సర్కి మేబీ ఆన్సర్ ఏం కావచ్చు. అట్లా మీరు అనలైజ్ చేసుకోండి పేపర్ని. అట్లా మీరు ఏం చేస్తారు, ఈ 1 month మొత్తము 1 month అంటే ఒక 3 weeks. లాస్ట్ వీక్ ఇంకేం చేయాలో చెప్తా. 3 weeks మాత్రం ఖచ్చితంగా ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్ సబ్జెక్ట్స్ విత్ ఎలిమినేషన్ ప్రాసెస్. నీకు ప్రతి 4 options యొక్క ఆన్సర్స్ తెలిసి ఉండాలి అని అంటే నువ్వు సాల్వ్ చేసేటప్పుడే తెలుసుకుంటావు. ఈ టైంలో ఎక్కువ నువ్వు సబ్జెక్ట్కి వెళ్ళేసి నేను వీడియో లెక్చర్ అంటే నాకు అర్థం కావట్లేదు అంటే ఈ 1 monthలో కాని పని. సో సింపుల్గా ఇదే పని చేసాయి. సింపుల్గా క్వశ్చన్ చదివేసి 4 options యొక్క ఆన్సర్స్ తెలుసుకో. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోరు. అక్కడ 1+3 3 questions మొత్తం 4 questions ఆన్సర్స్ వస్తున్నట్టు ఈ లాజిక్ అర్థం చేసుకుంటే సింపుల్గా నీకు ఈ 1 month ఎఫిషియెంట్గా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. దెన్ అయిపోయిన తర్వాతకి ఈ 3 weeks నువ్వు గట్టిగా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 times అన్ని నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. 2 times, 1 time కాదు. ఈ 5 to 8 years పేపర్స్ నువ్వు 2 times ప్రిపేర్ అయి ఉండాలి. నువ్వు అట్లీస్ట్ నువ్వు 8 to 10 hours పెట్టు టైం ఒక రోజుకి సరిపోదని. 8 hours స్లీప్కి వెళ్ళినా 4 hours ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్కి అయిపోయినా కూడా నీకు 8 hours మినిమం మిగులుతుంది. 8 hours అయినా నువ్వు ఈ 1 month కేటాయించండి. సో లాస్ట్ వీక్ ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే లాస్ట్ 1 week నువ్వు మాక్ టెస్ట్లు రాసే. దీనివల్ల నీకు ఏమవుతుందనంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చేశాను కదా, ఇవి కూడా నాకు ఈజీ అనిపిస్తున్నాయి అనేసి నీకు కాన్ఫిడెంట్ వచ్చేసి నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక కూడా అదే ఫీల్ అవుతావు. ఓకే, ఎగ్జామ్ ఈజీ ఉన్నది, మనం కొట్టేస్తాం. ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటావు ఎగ్జామ్ వల్ల. సో ఇదైతే వేయండి. లాస్ట్ 1 week ఏమో మాక్ టెస్ట్ అండ్ ఈ 3 weeks వచ్చేసి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సేమ్ ఇదే సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇంకా వాళ్ళకి హై అడ్వాంటేజ్ ఇదే.
ఈ మంత్ మాత్రం మీరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే, ఎక్స్ట్రా మీరు ఏ వీడియోస్ వినకండి. సిలబస్ ఎక్కడి వరకు అయిపోయిందో అక్కడి వరకు బరాబర్ సరిపోతుంది ఈ 1 month. నువ్వు ఒకవేళ వదిలేసినావు అని అంటే ఇంకొకటి కూడా వదిలేసే ఉంటాడు మ్యాక్సిమం. కాబట్టి పాజిటివ్ థింకింగ్తోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసేసి లాస్ట్ వీక్ మాత్రం మాక్ టెస్ట్లు ప్రతిరోజు అటెంప్ట్ చేయండి. రోజుకి 2 మాక్ టెస్ట్లు, 1 weekకి 14 మాక్ టెస్ట్, అట్లీస్ట్ మినిమం 10 మాక్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి. మళ్ళీ ఆ క్వశ్చన్ చదివి మళ్ళీ ఆన్సర్ ఈ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చినని కూడా ఆలోచించండి. అప్పుడు మీకు ఈజీగా మీకు ఆ ఎగ్జామ్ అయిపోయినాక క్వశ్చన్ ఇచ్చిన తర్వాతకి నీకు మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీకు ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో బాగా చదవండి. ఈ 1 month క్రూషల్. జస్ట్ మీరు ఆ ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేసుకుని 1 month ఎగ్జామ్ అయిపోయిన ఈవినింగ్ వచ్చేసి మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఎన్ని టైమ్స్ స్క్రోల్ చేస్తారో చేసుకోండి. అప్పుడు ఏం చేయండి, ఈ 1 month ప్లీజ్ కష్టపడండి. ఓకే, ఖచ్చితంగా 1000 బిలో ర్యాంక్ రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.